తెలుగు ఇండస్ట్రీలో మనకు చాలామంది హీరోలు ఉన్నారు, చాలా తరాల హీరోలు ఉన్నారు. అయినప్పటికీ కూడా నెంబర్ 1 హీరో ఎవరు అంటే ఇప్పుడు ఎవరు చెప్పలేని పరిస్థితి. కానీ ఇంతకు ముందు అలా నెంబర్ 1 స్థానాన్ని ముగ్గురు సూపర్ స్టార్లు అధిరోహించారనమాట. 50 నుంచి 70 వరకు ద గ్రేట్ సీనియర్ ఎన్టీఆర్ గారు, 70 నుంచి 83 ఆ టైం వరకు కూడా, 85 ఆ టైం వరకు కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు, అక్కడి నుంచి దాదాపు ఒక 20 ఏళ్ల పాటు చిరంజీవి గారు. వీళ్ళు మాత్రమే నెంబర్ 1 హీరోలుగా వెలుగొందారు. ఆ తర్వాత చిరంజీవి గారు ఆ నెంబర్ 1 స్థానాన్ని ఖాళీ చేసి రాజకీయాల వైపు వెళ్ళారు. ఆ తర్వాత అది అలా ఖాళీగా ఉండిపోయింది. నెంబర్ 1 సూపర్ స్టార్ ఎవరు అంటే తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారే. ఆ తర్వాత ఇంకెవరు ఉండరండి. మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేము ఎవరైతే ఉన్నామో మేమందరం మా సినిమాలు మేము చేసుకుంటాం, ఎవరి సినిమాలు వాళ్ళకు ఉంటాయి తప్ప ఇంకా నెంబర్ 1 స్థానం అనేది చిరంజీవి గారితో ఎండ్ అయిపోయిందని సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథి ఆ టైంలో ఆయన చెప్పారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ మాట అన్న అప్పట్లో బాగా సెన్సేషన్ అయింది. అయితే సోషల్ మీడియా అంత ఉధృతంగా లేదు కాబట్టి ఆ రోజుల్లో అది పెద్దగా తెలియదు చాలామంది ఇప్పుడున్న జనరేషన్. కానీ ఆయన ఆ మాట అన్నారు. ఆ మాట అని కూడా 20 ఏళ్ళు అయిపోయింది. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? ఆ తర్వాత ఎందుకు ఆ నెంబర్ 1 స్థానం మారుతుందనమాట. కొంతకాలం ప్రభాస్ ఉంటుంది, కొంతకాలం మహేష్ బాబుకు ఉంటుంది, కొంతకాలం ఇప్పుడు అల్లు అర్జున్ వైపు వెళుతుంది, రామ్ చరణ్, తారక్ వీళ్ళందరూ కూడా లైన్లో ఉన్నారు. వాళ్ళ సినిమాలు వరుసగా 1-2 హిట్ అయితే వాళ్ళు నెంబర్ 1 అంటున్నారు. తర్వాత మళ్ళీ అది మారుతూ వస్తుంది అనమాట. అయినప్పటికీ కూడా ఒక కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది. ఒక 20 ఏళ్ల పాటు ఒక నెంబర్ 1 స్థానంలో అలా కొనసాగడం అనేది ఆ ముగ్గురికే చెల్లింది. ఎందుకు వాళ్ళకి ఎందుకు అది సాధ్యమైంది, ఇప్పుడున్న వాళ్ళకి ఎందుకు సాధ్యం కావట్లేదు అంటే చాలా ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. ఒకటి సీనియర్ ఎన్టీఆర్ గారు. సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి 50 నుంచి 70 వరకు కూడా ఆయన హవా కొనసాగింది కదా. అప్పట్లో సరిగ్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పౌరాణిక సినిమాలు ఎక్కువగా వచ్చే కాలం అది, ఆ టైం పీరియడ్ అనేది. తెలుగు సంస్కృతిలో కూడా అప్పట్లో వీధి నాటకాలు ఎక్కువగా ఉండేవి, పౌరాణిక నాటకాలు ఎక్కువగా ఉండేవి. పండగలకి పప్పాలకి నాటకాలు వేసుకుంటూ ప్రజలు ఆనందించేవారు. అవన్నీ కూడా సినిమాల్లోకి వస్తున్నాయి అనమాట. తెలుగు ఇండస్ట్రీలోకి సినిమా కూడా బలపడుతుంది తెలుగు సినిమా. ఆ టైంలో పౌరాణిక పాత్రలకి రామారావు గారు పర్ఫెక్ట్ చాయిస్ అయిపోయారు. రాముడేవని, కృష్ణుడవని ఎవరైనా కానీ మన మైండ్లో దేవత అనేసరికి రామారావు గారు అందమైన రూపమే మనం ముందు కదలాడుతుంది అనమాట. ఆ స్థాయిలో వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోయింది. ఆ దేవతా పాత్ర మీద ప్రజల్లో ఉండే భక్తి రామారావు గారి మీద అభిమానంగా మారింది. ఆయన్ని నెంబర్ 1 స్టారం చేసింది. ఆయనతో సమానమైన మరో లెజెండ్ ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు, రామారావు గారు ఉన్నారు. వాళ్ళ సినిమాలు వాళ్ళకు ఉంటూనే ఉండే, ఇప్పుడు ఆ పోటీ ఉండేది. వాళ్ళిద్దరు చాలా ఫ్రెండ్స్గా ఉన్నారు. వాళ్ళిద్దరు తెలుగు ఇండస్ట్రీకి 2 కళ్ళు అయితే 3వ నేత్రంగా కాంతారావు గారు ఉండేవారు. ఆయన జానపద సినిమాలు ఆయన చేసుకుంటుండేవారు. బట్ రామారావు గారికి మాత్రం ఈ పౌరాణిక పాత్రలో ఆయన వేసిన ముద్ర ఒక స్పెషల్ ఐడెంటిటీని తీసుకొచ్చింది, నెంబర్ 1 స్టారం చేసింది. అందుకే వాళ్ళ హవా ఆ టైం పీరియడ్లో ఉన్న హీరోల హవా తగ్గిపోతున్న సమయంలో కూడా 70లో కూడా ఆయన ఇమీడియట్గా మా సినిమాల వైపు టర్న్ తీసుకున్నారు. అడవి రాముడు, యమలీల, గజ దొంగ, యుగంధర్, సర్దార్ పాపరాయుడు, కొండవీటి సింహం ఇలాంటి సినిమాలతో ఆయన మళ్ళీ తన ప్రపంచాన్ని కొనసాగించారు. ఆ టైంలో మిగతా వాళ్ళు తగ్గారు అనమాట. నాగేశ్వరరావు గారు ఆ టైంలో పెద్ద హవా చూపించలేకపోయారు. తర్వాత మళ్ళీ ప్రేమాభిషేకం వాటితో మళ్ళీ తన రేంజ్ అందుకున్నారు. బట్ ఈ మాస్ అనేది మాత్రం ఎన్టీఆర్ గారికి పట్టేసింది. అప్పుడు పౌరాణిక పాత్రలు, ఆ తర్వాత చేసిన మాస్ పాత్రలు ఇంకొంతకాలం పాటు ఆయన ప్రజల గుండెలో ఉండేలా చేసే నెంబర్ 1 స్థానం ఆయనదే అయిపోయింది. ఆ టైంలో నిర్మాతలందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్తుంటే ఆయన అందరికీ డేట్లు ఇవ్వలేక 2-3 నిర్మాతలను కలిపి ఒక్కొక్క సినిమాకి ఒప్పించేవారు అనమాట. ఒకే సినిమాని 2-3 నిర్మాతలు పంచి అందరూ పెట్టుబడి పెట్టేలాగా లాభాలు తీసుకునేలాగా ఆయన ఒప్పించేవారు. అప్పట్లో ఆయన రాజకీయాలకు వెళ్లే ముందు కూడా హడావిడిగా ఆ టైంలో మీలో ఉన్న సినిమాను పూర్తి చేశారు. అలాగే నిర్మాతలకి 2-3 నిర్మాతలకి కలిపి ఒక్కో సినిమా చేయడం అలా తొందరగా చేసేసి రాజకీయాలకు వెళ్ళిపోయారు. ఆయన ఆ వెళ్ళే వరకు కూడా ఆయన హవా అయితే కొనసాగింది. మెయిన్ పౌరాణిక పాత్రలు రాముడు అవనండి, కృష్ణుడు అవనండి, అప్పట్లో ప్రజల మైండ్ సెట్ కూడా అలా ఉండేది కదా. భక్తిభావం ఎక్కువగా ఉండేది, పురాణాలని ఎక్కువగా అవగాహన చేసుకునేవాళ్ళు, దాన్ని తెరపై చూడడానికి ఇష్టపడేవారు. అందుకే రామారావు గారికి ఆ స్పెషల్ ఐడెంటిటీ వచ్చింది, నెంబర్ 1గా కొనసాగారు. అన్నింటిని మించి రావణుడు, దుర్యోధనుడు లాంటి యాంటీ పాత్రలకు కూడా సపరేట్ ఐడెంటిటీ తీసుకురాగలిగారు ఆయన. మొత్తం ఆహారం మార్చేసుకుని, వాచకం మార్చేసుకుని, అసలు రామారావు గారిది అది అంతా కూడా సపరేట్ ఆరా. ఆయన ఒక లెజెండ్ అంతే. ఆ నెంబర్ 1 స్థానం ఆయన ఉన్నంత వరకు ఆయనదే. తర్వాత కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు వచ్చేసరికి సొసైటీలో ఇంకొక రకమైన మార్పు వచ్చింది. అప్పట్లో అందరూ కార్మికులు ఇవన్నీ కూడా ఈ వామపక్ష భావజాలం ఎక్కువగా ఉండేది. కార్మికుల కష్టాలు, ఆ చిన్న ఉద్యోగాలు పడే ఇబ్బందులు, ఆ యాజమాన్యాలకి కార్మికులకి మధ్య ఉండే ఒక చిన్న తేడా, వాళ్ళకు ఉండే వైరుధ్యాలు ఇవన్నీ కూడా ఆ టైంలో ఎక్కువగా నడుస్తుండేవి. కమ్యూనిస్ట్ భావజాలం బలంగా ఉండేది, ఆ ఉద్యమాలు బలంగా ఉండేవి. ఆ టైంలో ఆయన సినిమాలు ఎన్నో కూడా అలాగంటివి ఎక్కువగా ఉండేవి అనమాట. ముందడుగు, అక్కడ సోమబాబు గారు ఉన్నప్పుడు కూడా కృష్ణ గారికి మెయిన్ పాత్ర ఉండేది. ముందడుగు కావచ్చు, లేకపోతే ఈనాడు కావచ్చు, ప్రజారాజ్యం కావచ్చు. ఆయన సినిమా ఉంది ప్రజారాజ్యం పేరుతో సినిమా ఉంది. అల్లూరి సీతారామరాజు అయితే వీటన్నిటికీ మూలం అనమాట. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజుని ప్రజల గుండెల్లో చిరస్థాయి గుండెలా చేశారు ఆయన సినిమాతో. ఇలాంటి సినిమాలతో ముఖ్యంగా అంతం కాదు ఇది ఆరంభం, ఇలాంటి సినిమాలన్నీ కూడా కాస్త విప్లవం బేస్డ్ ఉండే సినిమాలు ఎక్కువగా చేయడంతో యూత్లోకి, అప్పట్లో ఉన్నటువంటి కార్మికుల్లోకి కృష్ణ గారు చాలా బలంగా వెళ్ళిపోయారు.
ముఖ్యంగా విజయవాడ లాంటి ప్రాంతాల్లో అయితే కనుక ఇక్కడ కార్మిక ఉద్యమాలు బలంగా నడుస్తుండేవి కదా, వాళ్ళందరూ కూడా కృష్ణ గారిని ఒక ఆరాధ్య దైవంగా చూసేవారు. ఇప్పుడు ఇక్కడ అలంకార్ థియేటర్ ఉంది విజయవాడలో, కృష్ణ గారి సినిమా ఇప్పుడు రిలీజ్ ఏదైనా చేసినా కూడా హౌస్ఫుల్ అయిపోయే పరిస్థితి. మహేష్ బాబు కూడా అది కొనసాగుతుందంటే అప్పుడు కృష్ణ గారు వేసిన పునాదే ఆ ఫ్యానిజం అనేది. సో ఆ 70 నుంచి 83, 85 వరకు కూడా కృష్ణ గారిది ఆ నెంబర్ 1 స్థానం కొనసాగింది అనమాట. ఆయన సినిమా వస్తుందంటే కూడా నిర్మాతలకు పండగగా ఉండేది, ఆ డిస్ట్రిబ్యూటర్లు కూడా పండగ చేసుకునేవారు. ఒకవేళ సినిమా ఏమైనా కొంచెం అటు ఇటు చేసినా కూడా మళ్ళీ ఫ్రీగా డేట్లు ఇచ్చేవారు. ఆయన మంచితనం ఆయనకి ఒక పెద్ద ఎసెట్గా మారింది. సో ఆ నెంబర్ 1 స్థానం అంతా ఆయనదే కొనసాగింది. ఆయన టైంలోనే శోభన్ బాబు గారు ఉండేవారు, కృష్ణరాజు గారు, వీళ్ళందరూ ఉండేవారు. వాళ్ళు మంచి హీరోలు, పెద్ద హీరోలు, స్టార్ హీరోలు అయినప్పటికీ కూడా కృష్ణ గారికి కాస్త ఎడ్జ్ ఉండేది నెంబర్ 1గా. ఇక 83 చిరంజీవి గారు ఖైదీతో ప్రజల్లోకి అయితే బలంగా వెళ్ళిపోయారు. ఆయన పెద్ద హిట్ అది. కాకపోతే ఇక్కడ కూడా చిన్న ఆ కల్చరల్ చేంజ్ అయితే మీరు గమనించవచ్చు. చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చేసరికి ఫస్ట్ ఉన్న పౌరాణికాలు లేదు, ప్రజల్లో ఆ సంస్కృతి మారింది. తర్వాత కార్మిక ఉద్యమాలు, ఈ పేద ధనిక ఇవన్నీ కూడా ఆ వైరుధ్యాలు ఉండే కదా, అలాంటి కల్చర్ నుంచి నెమ్మదిగా కుటుంబ వ్యవస్థల మీద ఎక్కువగా సినిమాలు రావడం మొదలెట్టింది. ప్రజల ఐడియా కూడా అదే, ఇప్పుడు మధ్యతరగతి జీవితాలు, ఆ జీవితంలో ఉండే కష్టాలు. సో అలాంటి పాత్రలు చిరంజీవి గారు ఎక్కువగా చేసేవారు. మీరు సరిగ్గా గమనిస్తే చిరంజీవి గారిని స్టార్ హీరోలు కాదు, ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయిన సినిమాలు వేరే ఉన్నాయి. మగధీరుడు, స్వయం కృషి, ఇలాంటి సినిమాలు అనమాట. మగమహారాజు, ఛాలెంజ్, అభిలాష, ఇలాంటి సినిమాలు ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళిపోయాయి. విజేత అప్పట్లో చాలా పెద్ద హిట్. చిరంజీవి గారు చాలా ధైర్యం చేసి చేశారు. అప్పట్లో ఫైటింగ్లు చేసే చిరంజీవి కిడ్నీ అమ్మేసుకునే పాత్రలో కుటుంబం కోసం, చెల్లెలు పెళ్లి కోసం తన కిడ్నీ అమ్మేసుకునే పాత్ర అనేది అసలు సెన్సేషన్ అప్పట్లో. సో అలాంటి సినిమాలు చేసుకుంటూ మధ్యతరగతి జీవితంలోకి బలంగా వెళ్ళిపోయారు ఆయన. సో నీ కుటుంబానికి నువ్వే రక్ష అనే ఒక ఫీలింగ్ని జనంలోకి తీసుకెళ్ళిపోవడంతో అప్పుడు యూత్ బాగా ఐడెంటిఫై చేసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఆ చిరంజీవికి అంత ఫ్యాన్లుగా మారిపోవడానికి రీజన్ అయితే అప్పుడు చేసిన మధ్యతరగతి జీవిత పాత్రలు అవన్నీ కూడా. దాంతోపాటు ఇంకా మాస్ ఎలిమెంట్స్లోకి ఖైదీ అనే సినిమా బాగా ఆయన్ని తీసుకెళ్ళిపోయింది, స్టార్ హీరో అయిపోయారు. కానీ నెంబర్ 1 స్థానం ఖైదీతో రాలేదు. చాలామంది అంటారు ఖైదీతో నెంబర్ 1 అయిపోయారు, ఖైదీతో నెంబర్ 1 అయిపోయారు అంటారు కదా. ఖైదీతో అవ్వలేదు ఆయన నెంబర్ 1 అయింది అడుగు దొంగతో. అడుగు దొంగ అనేది టార్జాన్ పాత్ర వేయడంతో అది చిన్నపిల్లలకు బాగా వెళ్ళిపోయింది ఆ పాత్ర. దాంతో ఆ తర్వాత చిరంజీవిని చిన్నపిల్లలు ఓన్ చేసుకోవడం ఆయనకు అద్భుతమైన అసెట్ అయింది అనమాట. ఆ చిన్నపిల్లలు యువకులు అయ్యారు, పెద్దలు అయ్యారు. అంతవరకు కూడా ఇంకా 20 ఏళ్ల పాటు ఆయనే నెంబర్ 1 హీరోగా కొనసాగడానికి ప్రధానమైన రీజన్. అప్పట్లో ఆయనతో సినిమాలు చేయడం కోసం చాలామంది ఎగబడేవారు, నిర్మాతలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, చాలా ఎగ్జైట్గా ఎదురు చూసేవారు. రజనీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, పాత హీరోయిన్ రజనీ గారు ఉండేవారు కదా, వరుసగా ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చేవారు. అందరు హీరోలతో చేశారు, చిరంజీవి గారితో చేయలేకపోయారు. ఎందుకని అడిగితే చిరంజీవి గారితో చేయాలని నా డ్రీము, కాకపోతే చిరంజీవి గారి బడ్జెట్లు వేరే ఉంటాయి, ఆయనకి సపరేట్ సెట్లు ఉంటాయి, ఎక్కువ డేట్లు ఇవ్వాలి ఆయనకి, అంటే ఆయన సినిమాలకి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నేనేమో చిన్న సినిమాలకి డేట్లు ఇచ్చేసి ఉండేదాన్ని, మిగతా హీరోల సినిమాలకి ఆ డేట్లు క్లాష్ అయిపోయి నేను ఇవ్వలేకపోయేదాన్ని. అవకాశం వచ్చేసరికి ఈ డేట్లు క్లాష్ అయిపోయేవి. అలా నా కెరీర్లో అది పెద్ద రిగ్రెట్ అని చెప్పి ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అనమాట. సో అంత బిజీగా ఉండేవారు చిరంజీవి గారు, అంత స్థాయిలో ఆయన మీద నిర్మాతలు ఆధారపడేవారు. ఆయన డేట్లు ఇస్తే చాలు సినిమా సూపర్ హిట్ అనే స్థాయిలో ఆయన ఉండేవారు. అంటే ఎలా ఉండేదంటే చిరంజీవి సినిమా ఫ్లాప్ అయితే ఎంత కలెక్ట్ చేస్తుందో మిగిలిన హీరోల్లో పెద్ద హిట్ అయితే అంత కలెక్ట్ చేస్తుంది అనే ఒక అభిప్రాయం జనాల్లో ఉండేది. 89, 90s ఆ ప్రాంతంలో అయితే శివ ప్రపంచం వచ్చిన తర్వాత ఇంక చిరంజీవి పని అయిపోయింది, సినిమా మేకింగ్ మారిపోయింది, ఇంకా అయిపోయిందిలే చిరంజీవి పని అనుకున్న ప్రచారం జరిగింది అనే స్థాయిలో. బట్ ఇమ్మీడియట్గా అదే ఏడాది 4 సినిమాలు చేసి 3 పెద్ద హిట్లు, కొదమసింహం, కొండవీటి దొంగ, జగజగ వీరుడు అతిలోక సుందరి. ఈ 3 బ్లాక్ బస్టర్లు ఇండస్ట్రీ హిట్లు అయ్యి ఆ సినిమాలు అవే ఒకదానొకటి క్లాష్ చేసుకున్నాయి అనమాట. ఆ 3 సినిమాలు అంత పెద్ద హిట్లు అయ్యి మళ్ళీ తన స్థానం బదిలీ చేసుకున్నారు. ఆ టైంలో ఒక్క సినిమా మాత్రం ఫెయిల్ అయింది, రాజా విక్రమార్క. ఇక ఆ తర్వాత వరుస హిట్లు కొట్టుకుంటూ వచ్చారు. తర్వాత మళ్ళీ జనరేషన్ మారడంతో బిగ్ బాస్ తర్వాత కొంత బ్రేక్ తీసుకుని మళ్ళీ హిట్లర్తో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. ఆ తర్వాత సినిమాలు చేసుకుంటూ వచ్చి ఆయన ఎప్పుడైతే ఇంకా నేను సినిమాలు వదిలేసి వెళ్ళిపోతున్నాను, రాజకీయాలు కానీ ప్రజారాజ్యం పార్టీ పెట్టేట్టు వెళ్ళిపోయారు, అంతవరకు ఆయన నెంబర్ 1. తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మిగతా హీరోలతో పాటు ఆయన బిజీగా చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఆ నెంబర్ 1 స్థానం అనేది అప్పటి వరకు ఆయనదే, ఆ తర్వాత అది ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఆ నెంబర్ 1 స్థానం ఎవరిది అని చెప్పట్లేదు అంటే ఆ కన్సిస్టెన్సీ. ఒక 20 ఏళ్ల పాటు వాళ్ళ ముగ్గురు కూడా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వచ్చేవారు. చిరంజీవి గారు 150 సినిమా వదిలి వెళ్ళిపోయేసరికి 149 అప్పట్లో, కృష్ణ గారు 300 సినిమాలు, రామారావు గారు 300 సినిమాలు, అన్ని 100 సినిమాలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతికేవి, ఎన్నో నిర్మాణ సంస్థలు బతికేవి, ఎంతో మంది దర్శకులు బతికేవారు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు ఆ రేంజ్లో సినిమాలు చేయలేని పరిస్థితులు ఉన్నాయి. బడ్జెట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు నిజానికి ప్రభాస్ పాన్ ఇండియా స్థానంలో ఆయన తెలుగు సినిమాను రేంజ్కి తీసుకెళ్ళిపోయారు బాహుబలితో. ఆయన సినిమా వస్తుందంటే అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. అలాగే
మహేష్ బాబు ఇప్పుడు నెక్స్ట్ వారణాసితో ఆయన రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎవరు ఊహించలేరు. పుష్పతో చాలా అద్భుతమైన స్థానానికి వెళ్ళిపోయారు అల్లు అర్జున్. రాజమౌళి అండలేకుండా కూడా చాలా పెద్ద స్థానంలోకి వెళ్ళగలను, లాభాలు తెచ్చిపెట్టగలనని నిరూపించుకున్నారు. ఇప్పుడు ఆయన వస్తున్న రాకా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్ చాలా చిన్న వయసులో 18-19 ఏళ్ల వయసులో ఇండస్ట్రీ రికార్డ్స్ సృష్టించారు ఆయన. అసలు ఇప్పుడున్న యంగ్ హీరోలు అందరికంటే ముందే పెద్ద స్థాయిలో రికార్డు సృష్టించిన ఘనత అయింది. రామ్ చరణ్ 2వ సినిమాతో ఇండస్ట్రీ రికార్డు. సో వాళ్ళకి ఆ రికార్డ్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆ కన్సిస్టెన్సీ అనమాట. అన్ని 100 సినిమాలు చేసే పరిస్థితి ఇప్పుడు లేకపోవడం, అంత వరుసగా సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీ మొత్తాన్ని తమ మీద ఆధారపడేలా చేసుకోవడం, ఇది ఎక్కడో ఇప్పుడు మారిపోయిన ట్రెండ్ దృష్ట్యా సాధ్యం పడదనమాట ఇక ఇంతకు ముందులాగా. సో ఎవరి సినిమాలు వాళ్ళకుంటాయి, ఎవరి రికార్డ్స్ వాళ్ళకుంటాయి. బట్ ఇండస్ట్రీ నెంబర్ 1 అనేది చిరంజీవితోటే ఎండ్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఇప్పుడు కూడా 20 ఏళ్ల క్రితం మహేష్ బాబు ఏ మాట అయితే అన్నారో అదే రుజువు అయిందని చెప్పాలి. సో ఆ నెంబర్ 1 స్థానం ఎక్కడిపై ఉండదు, ఎవరి సినిమాలు అనుకుంటాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి ఏబీపీ దేశం. హ్యాపీ బర్త్డే మెగాస్టార్.